చేసేదా ఆ రోజున తల్లి తండ్రి కొడుకుకు బిడ్డకు జ్ఞానములు చెప్పి బుద్ధులు చెప్పి కొడుక ఏ పండుగ వచ్చినా కూడా చెల్లిని ఆదివ్రచి ఉండబోకు, ఏ పబ్బం వచ్చినా భావని మర్చి ఉండబోకు, 10 కాడ 5 అయినా 5 కాడ 2 రూపాయలు ఇచ్చి చెల్లె కష్ట కష్టములు చూసినా నా అన్న నా వదిని వాళ్ళు చల్లగా నిండా నూరెళ్ళు బతకాలని దీవించిన చెల్లి మాటలు అంత ఆవేదన ఉంటుంది కొడుకు అని ఆ తల్లి తండ్రి చెల్లెను భావను బిడ్డను కొడుకుని తీర్చివనిగా కొడుకు చేతులు పెట్టి కోడలకు నమస్కరించి కొడుకు కాళ్ళు మొక్కి అల్లాడి తల్లాడి ఇద్దరు మరణించినారట. బావని చెల్లెను నా చేతికి అప్పచెప్పి మీరిద్దరు మరణించిన నా జరణి జనకుల అమ్మ తల్లి పైన తండ్రి పైన ఒరిగేనా గోవింద రాధా అయ్యో తల్లి పైన తండ్రి పైన ఒరిగేనా ఒక్కవని ఉండు అని మీరల్లి నారా అమ్మా ఏడేడు మేడాడిడతి ఒంటరి మేడల్లో తల్లిని తండ్రిని విడిచి నేను ఎట్లా జీవించుతున్నా? చెల్లి చిన్నది, బావ చిన్నవాడు, ఎవరికేమి బుద్ధులు చెప్పే ధైర్యం ఇచ్చినావు? అమ్మా నాన్న మీరు లేని ఇంటిలోనా అయ్యో నాయమ్మా నేను ఎలా ఉందు నమ్మా అయ్యో ఎన్నెల రీతి ఆయన బ్రతుకా మీరు లేని ఇంటిలోనా ఎట్లా ఉండాలి? తండ్రి వచ్చి తల్లి లేదా తల్లి ఉండి తండ్రి లేడా తండ్రి ఉండి తల్లి లేదా అడవి కాసిన వెన్నెల రీతి ఆయన బ్రతుకా
దిక్కు వ్యర్థమైపాయ తల్లి తండ్రిలా ఓ దైవమా అని చెల్లె ఏడువా బావ ఏడువా భార్య ఆ సుభద్ర ఏడువా నేను ఏడువా ఊళ్ళో ఉన్న జనులందరూ అయ్యో తల్లి తల్లి చనిపాయే తండ్రి చనిపాయే పాపము అయ్యా గోవిందరాజా ఏడ్చి నీ తల్లిని మన తీసుకొని వస్తావా ఏమని తల్లిని తల్లిని పాడగట్టి జోడు వనిగ పాడలు గట్టి వనిగ పాడవనే కొమ్మున చక్కటి వనిగ పశువు మన కుంకుమ బియ్యము పైసలు కట్టి ఆ పఠాడ పాడలేపుకొని కాస్తాల గడ్డకు చేరుకున్నారు కాస్తాల గడ్డలు జోడు కాస్తాలు వేర్చి తల్లిని తండ్రిని కాష్టంలో పడుకోబెట్టి ఆ కొడుకు అయినా తండ్రి కాటికి తల్లి కాడికి నిప్పు ముట్టించాడు కోరి కొడుకుల అంటారు ఇందుకే కదా ఎందుకు తల్లి చచ్చినా తండ్రి చచ్చినా కుండబట్టే ముందు నడిచి కాటికి నిప్పు పెట్టడమే కదా నాయనా కుమార్ అని ఆ తల్లి తండ్రి దీవించుతున్నారు ఆ బిడ్డ అమ్మా అమ్మా నీవునిగా కాష్టములు కాలి బూడిదైపోతున్నావా అమ్మా 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 అని బిడ్డ ఏడుతుంటే ఆ బిడ్డ ఏడుపుకు ఆ తల్లిదండ్రి మనసు కరిగిపోతున్నది ఆత్మలైవనిగా ఆకాశం పరంధాముడి దగ్గర వెళ్తున్నారు కాలి బూడిదైపోతున్న కాష్టంకు దండం పెట్టి ఆ గంగరేవులో తానమాడి ఆ చిన్న చెల్లెలైనా ఆ కాష్టాలకై గడ్డకై కాష్టాలకై చూసుకుంటూ వనపోస్తున్నదట ఆ గంగొడ్డున కూర్చుంది అన్నయ్య బాగా చూశాడు చెల్లెలా నీ పాదాములకు వందనాలు దేశదా చెల్లెలా నీ పాదాములకు వందనాలు దేశదా చెల్లెలా నీ పాదాములకు తల్లి లేదు తండ్రి లేడని బాధపడకు చెల్లెలా తల్లి లేదు తండ్రి లేడని బాధపడకు చెల్లెలా తల్లి లేదు తండ్రి లేడని బాధపడకు చెల్లెలా తండ్రినా నీకు వదనే తల్లి ఉంది చెల్లెలా నీ పాదములకు వందనాలు దేశదా చెల్లెలా నీ పాదములకు వందనాలు చెల్లెలా నీ పాదములకు ఎడబోకు బాధ పడకుమా నా తోడా చెల్లె తండ్రి లేక తల్లి లేక అల్లాడుతున్నా నీకు వదనమే తల్లి నీకు నేను అన్నడే తండ్రి నడుపు చిన్ననాటి నుండి అన్నాని నోటార పిలిచావు నీవే నా చెల్లెవు తండ్రినైనా తల్లినైనా మేమే ఉన్నాం ఆ పరాత్ముడు పిలిచినప్పుడు చెల్లె నీకు నీ కడ ముదుగాల నేను తెలియదు నా కడ ముదుగా నువ్వు తెలియదు ఎవరికన్నా ఎవరు ముందు పోతారో ఇంటికాడ తెలియనిగా రావగా తల్లిని అడిగి వస్తాము గాని ఇంటికి చేరే వరకు ఎవరుంటారో ఎవరు పోతారో చెల్లెలేదు చెల్లని బుద్ధి మాటలు చెల్లెతో చెప్పుకుంటూ ఆ రోజున చెల్లెని గుణముడు ధైర్యపరుచుతూ మనసును ధైర్యము చెప్తూ బాబని చెల్లెని తీసుకొని ఇంటి వద్దకొచ్చి తల్లి తండ్రి చోటు కాడ చనిపోయిన దీపం ముట్టించారు ఆ దీపానికి మొక్కిన ప్రజలు ఎవరింటికి వారు కన్న తల్లి తండ్రి ఒకే రోజున మరణించారే ఏ పందమా అని ఇద్దరు అనగా అన్న చెల్లెలు ఆ చోటున కూర్చుండి కలకల కంటిదారు పడపి మరి మనగా మా అన్నయ్య 3 వద్దుల పెట్ట పెట్టాడు 5 వద్దుల పెట్టకు తల్లిదండ్రుల పేరు మీద 9 రోజుల సౌరభ్రం జరిపించారు 11 రోజులప్పుడు దినవారం వేసినారయ్యా మరి మనగా గంగిరేని ఆటలు ఆడించి అరకథలు చెప్పించినారు చెప్పించినారు